ఎస్ఎల్బీసీ సొరంగంలో 19వ రోజు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. అనుమానిత D1, D2 ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. కాగా మంగళవారం మరోమారు సొరంగంలోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ మరో అనుమానిత ప్రాంతాన్ని సైతం సూచించినట్లు తెలుస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం కోసం సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవాల్టి నుంచి రోబోలు సైతం లోపలికి వెళ్లనున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించేందుకు వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైన తర్వాత మిగిలిన 7 కోసం అన్వేషణ వేగవంతం చేశారు. D2 అనే అనుమానిత ప్రాంతంలో మిగిలిన వారి మృతదేహాలు ఉంటాయనే అంచనాతో తవ్వకాల్ని ముమ్మరం చేశారు. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేటింగ్ సర్వే ద్వారా గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో D2 కూడా ఉంది. ఆ తర్వాత కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ కూడా అక్కడే మృతదేహాలు ఉంటాయని సంకేతాలిచ్చాయి. D2 పరిధిని విస్తృతం చేసి తవ్వుతున్నారు. మట్టి లోపల టన్నెల్ బోరింగ్ మిషన్ కేబుళ్లు, ఉక్కు రేకులు, ఇతర శకలాలు అడ్డుపడుతుండటంతో ఒక్కొక్కటి కట్టర్లతో కత్తిరిస్తూ లోతుకు వెళుతున్నారు. క్యాడవర్ డాగ్స్ చూపించిన మరో ప్రాంతం D1 ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడ తవ్వకాలు జరపాలంటే పరిస్థితి కాస్త ప్రమాదకరంగా ఉంది. అందుకే ఆచితూచి తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా తెప్పించిన టైగర్ టింబర్తో 2 చోట్ల కాక్స్ ని ఏర్పాటు చేశారు. పైకప్పు కూలే ప్రమాదాన్ని టైగర్ కాక్స్ ద్వారా ముందే పసిగట్టొచ్చు. మట్టి లక్షణం, వాసన ఆధారంగా ఈ 2 ప్రాంతాల్లో మిగిలిన వాళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. D1, D2కి మధ్యలో మరో అనుమానిత ప్రాంతాన్ని జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఇవాల్టి నుంచి తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల్ని ఉపయోగించాలన్న సర్కార్ ఆదేశాలతో రోబోటిక్స్ బృందం కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. అది పూర్తయితే ఇవాల్టి నుంచి 2 రోబోల్ని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇవి మనుషులు తవ్వినట్లుగానే మట్టిని తవ్వి మరో చోటికి తరలించగలవు. ప్రయాగ్రాజ్లో ఈ రోబోల్ని వినియోగించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో మట్టిని సేకరించి నేరుగా కన్వేయర్ బెల్ట్ మీదకు తరలించేలా ఈ రోబోల్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సుమారు 400 మీటర్ల వరకు మనుషులు మాత్రమే పనిచేయగలుగుతున్నారు. యంత్రాలు, రోబోలు వస్తే అక్కడ పని మరింత సులభతరం కానుంది. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో ఇతరుల జాడ కనిపెడతామనే ధీమాతో సహాయక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. టీబీఎం శకలాల కిందే 7 చిక్కి ఉంటారన్న అంచనాతో ఆ యంత్రం అవశేషాల తొలగింపు సైతం వేగవంతం చేశారు.